కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఈ నెల 5న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్తో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయనున్నారు. సభ ఏర్పాట్లపై విశ్వ హిందూ పరిషత్ నేతలతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ నగర శివారులోని కేసరపల్లి వద్ద హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ హిందువులు తమ ఆలయాలను తాము సంరక్షించుకొని దానిని నిర్వహించుకునే పరిస్థితిలో లేరనేటువంటి ఉద్దేశంతో యావత్ దేశవ్యాప్తంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే హైందవ శంఖారావం పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రభుత్వాలు ఆలయాలకు సంబంధించిన అజమాయిషి నుంచి స్వతంత్రంగా ఆలయాలు హిందూ మతంలో ఉన్న వాళ్ళే నిర్వహించుకునే విధాలా చేయాలనే ప్రధాన సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్, ప్రధానంగా హిందూ శంఖారావం ప్రధాన లక్ష్యాలు ఏంటి, ఏ అంశాలతో ఈ సదస్సు జరుగుతుంది? హైందవ శంఖారావం యొక్క ప్రధానమైన ఉద్దేశం హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా చర్చిలు కానీ మసీదులు కానీ వాళ్ళే నిర్వహించుకుంటున్నారు. కేవలం హిందూ దేవాలయాలు మటుకు ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది చట్ట విరుద్ధము. ఆర్టికల్ 25, 26, 12 స్పష్టంగా చెబుతున్నాయి. ఎవరి ఆలయాలను వాళ్లే నిర్మించుకోవడానికి హక్కు కల్పించబడింది. కానీ ఆ హక్కు కల్పించలేదు కాబట్టి మాకు న్యాయపరంగా ఏదైతే మనకి రాజ్యాంగపరంగా ఏదైతే హక్కు లభించాలో ఈ సెక్యులర్ స్టేట్లో కానీ అది లభించట్లేదు. కాబట్టి దానికోసం మేము పోరాడటం కోసం, సమాజాన్ని జాగృతం చేయడం కోసం దీన్ని హైందవ శంఖారావం ఏర్పాటు చేశాము. ప్రధానంగా ఇందులో ఎన్ని డిమాండ్లు ప్రభుత్వం ఉంచబోతుంది? ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే హిందూ సమాజానికి దేవాలయాలు అప్పగించాలనేది ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే హిందువులకి హిందువేతరులకి మధ్యన ఏదైనా గొడవలు జరిగినప్పుడు హిందువులని నేరస్తులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి, దాడులు చేసిన వాళ్ళని బట్టి ఉదార స్వభావంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి పోవాలి. రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆర్టికల్ 15 ప్రకారం అందరినీ కూడా డిస్క్రిమినేషన్ లేకుండా చూడమని చెప్పింది. కానీ పూర్తిగా వివక్షతోటి హిందూ సమాజం గురవుతుంది ఈ రోజున. దాని నుంచి బయటపడటం అనేది రెండో డిమాండ్. ఇది ఈ లోపల వెంటనే జరిగేటువంటి పని ఒకవేళ కాకపోయినా ఈ లోపల మేము డిమాండ్ చేసేది ఏంటంటే దేవాలయాల్లో ఉన్నటువంటి అన్యమస్తులందరినీ కూడా తొలగించాలి. దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే దుకాణాలు ఉన్న కేవలం హిందువులకి ఇవ్వాలి. దేవాలయ పాలక మండలిలోనూ టీటీడీ బోర్డులోనూ ఇతర బోర్డులోనూ కూడా కేవలం హిందువులే, ప్రాక్టీసింగ్ హిందువులే ఉండాలి. దేవాలయ ఆస్తులు ఏదైతే అన్యాక్రాంతం అయిపోయాయో వాటన్నిటిని కూడా తిరిగి పొందాలి. దేవాలయాల భూములు ఆక్రమించుకున్నటువంటి ఏదైతే చర్చిలు మసీదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించి పూర్తిగా హిందూ సమాజం చేతికి రావాలి. హిందూ దేవాలయంలో ఏదైతే హిందువులు భక్తులు వేసినటువంటి ఏదైతే ఉందో దానిని హిందువులకే చెందాలి. హిందూ దేవాలయ సొమ్ము హిందూ సమాజానికే చెందాలి. హిందూ దేవాలయాలకు అభివృద్ధి కోసమే ఉపయోగింపబడాలి. అది మా డిమాండ్. అది ప్రధానంగా చూస్తే ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించిందో ఇటు ముఖ్యమంత్రి కానీ ఇటు ప్రభుత్వం వాళ్ళు కలిసినప్పుడు కూడా మీరు ఒక నమూనా విధానాన్ని కూడా ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా ఏ అంశాలు? చాలామంది ప్రశ్నిస్తుంది ఏంటంటే మీకు దేవాలయాలు అప్పగిస్తే మీరు నిర్వహించుకోగలరా? ప్రభుత్వ పరంగా కూడా అదే ప్రశ్న ఉంది, ప్రజల నుంచి కూడా అదే ప్రశ్న ఉంది. సహజంగా ఎవరైనా అడుగుతారు, అందులో తప్పని మేము అంటలేదు. దీనికి సంబంధించి గత 7-8 సంవత్సరాలుగా దీని మీద చాలా ఎక్సర్సైజ్ జరుగుతోంది. దీని మీద ఇందులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్, ప్రస్తుతం సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇంకా ధార్మికవేత్తలు వీళ్ళందరితో కలిసి ఒక కమిటీని వేయడం జరిగింది. వాళ్ళందరూ కలిసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన దేవాలయాలన్నీ కూడా సందర్శించి ఒక డాక్యుమెంట్ని తయారు చేశారు, ఒక ప్రోటోకాల్ తయారు చేశారు. దాని ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాలయాలు సవ్యంగా నిర్వహించుకోవడానికి పూర్తి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. దానినే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అంచేతంటే ఎటువంటి సంశయం అక్కర్లేదు. హిందూ దేవాలయాలు మనకు వచ్చిన రోజున ఆ దేవాలయాల పరంగా హిందూ సమాజానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. హైందవ శంఖారావ సభ హిందువులంతా ఒక తాటి మీదకి తీసుకురావటం కోసం, ఇతర మతస్థులకున్న స్వేచ్ఛ హిందువులకి లేకుండా పోయింది. దేవాలయాలు మన కంట్రోల్లో లేవు. దానివల్ల అనేక ఘోరాలు జరిగిపోతున్నాయి. హిందువులంతా బాధపడుతున్నారు. వాళ్ళంతా కూడా ఒక తాటి మీదకి వస్తే డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఇతర మతాలకు ఇచ్చిన స్వేచ్ఛ మాకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం తప్ప మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి మాకు లేకుండా చేయటం, మెజారిటీ ఉన్న హిందూ కమ్యూనిటీని చేయటం న్యాయం కాదు. అంచేత ప్రతి దేవాలయానికి కూడా స్వయం ప్రతిపత్తి దాని అంతటా వాళ్ళు నిర్వహించుకునేలాగా. ఎంచేతంటే భక్తులు ఇచ్చిన డబ్బు దుర్వినియోగం అవుతుంది. ఇతర మతస్థులు వాళ్ళ మతం ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ హిందువులకి అది లేదు.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతూనే ఉంది. దీన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమం విజయవాడలో పెడతాం. ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం. ఇట్స్ నాట్ ఎ డిమాండ్, ఇట్ హ్యాస్ టు బీ హ్యాపన్. ఇప్పుడు సెక్యులరిజం అంతా అందరికీ ఇచ్చిన స్వేచ్ఛ మాకు ఎందుకు ఇవ్వరని మేము అడుగుతున్నాం. అది న్యాయమైన కోరిక. అందులో మెజారిటీ ఉన్న హిందువులే వాళ్ళ కోరిక తీర్చకపోతే ఎలా కుదురుతుంది? మైనారిటీస్ ఓట్ల కోసం మీరు చేసేది. మరి మెజారిటీ ఉన్నోళ్ళు రేపు ఎంత మేమంతా కలిసి అంటే మాకు మా డిమాండ్స్ మాకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ మీరు ఇస్తారు కదా. కేసరపల్లిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సుమారు 7.5 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారనేటువంటి ఉద్దేశం మీద విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్తో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి విస్తృతమైనటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను కూడా ఈ హిందూ శంఖారామంలో భాగస్వాములు కావాలని కూడా ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ నాయకులు వాళ్ళకి ఆహ్వాన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సాధు సంతులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆలయాల పరిరక్షణ ఏ విధంగా ఉండాలనేటువంటి నమూనా ఒక డ్రాఫ్ట్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా చర్చ పెట్టడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కూడా ఈ ఆలయాల పరిరక్షణ ఏ విధంగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ కూడా ప్రభుత్వాల ముందు ఉంచబోతున్నారు. కేసరపల్లి నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.